ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో సర్వాంగు మరియు ఆడవాళ్ళు పిల్లలకి ఒక సంవత్సరం నుంచి 12 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి జ్వరము వస్తూ పోతూ ఉంటుంది. తగ్గినట్టే ఉంటుంది, తగ్గిపోయిందిలే అనుకునేసరికి మళ్ళా 2వ రోజు 3వ రోజు జ్వరము, తలనొప్పి, జ్వరం వస్తుంటుంది. అంటే దిన బిట్టు దిన జ్వరం వస్తుంది అన్న వాళ్ళకి ఈ యంత్రాన్ని రాగి రేకి మీద మీరు ఏదైనా ఒక వినప వస్తువు పెన్ను లాంటివి తీసుకొని ఈ రాగి రేకి మీద మీరు ఈ యంత్రాన్ని గీసి 4 వైపులా గంధము కుంకుమలతో మీరు పూజ చేసి ఎవరికైతే రోజు మార్చి రోజు జ్వరం వస్తా పోతూ ఉంటుంది, ఒక గంట ఉంటుంది, ఒక గంట ఉంటుంది, 2వ గంటలో వచ్చి మామూలుగా ఉంటుంది, మళ్ళీ 3వ గంట వచ్చేసరికి మళ్ళీ జ్వరం వస్తూ ఉంటుంది. ఒక రోజు ఉంటుంది, 2వ రోజు జ్వరం లేదనుకుంటాము, మళ్ళీ 3వ రోజు వచ్చేసరికి జ్వరంతో బాధపడుతుంటారు. హాస్పిటల్ వెళ్తే వాళ్ళు బ్లడ్ పరీక్ష చేస్తారు, యూరిన్ పరీక్ష చేస్తారు, కొన్ని టాబ్లెట్లు రాసిస్తారు. 5 రోజులు 5 డేస్ కోర్స్ అంటారు. ఈ 5 డేస్ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళా రమ్మంటారు తగ్గకపోతే. ఈ విధంగా హాస్పిటల్ చుట్టూ ఒక హాస్పిటల్లో తగ్గలేదని చెప్పి మరొక హాస్పిటల్, ఆ హాస్పిటల్లో తగ్గలేదు మళ్ళీ ఒక హాస్పిటల్లో తిరుగుతూ ఉంటారు. తిరిగి అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని, డబ్బులు వేస్ట్ చేసుకొని, ఇంకా ఉన్న జ్వరానికన్నా ఇంకా బలహీనమై ఇంకా ఇబ్బంది పడుతుంటారు. నీరసంగా ఉంటుంది, ఇంకా నీరసమై సుస్థ అయిపోతారు. ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఈ యంత్రాన్ని మీరు రాగి రేకు మీద తయారు చేసి గంధము కుంకుమ పసుపు ఏవైనా కలిపి పూజ చేసి మీరు దినము రోజు మార్చి రోజు జ్వరము వస్తున్న వాళ్ళకి నల్ల దారంతో ఈ యంత్రాన్ని మెడలో కనుక కట్టినట్లయితే, కట్టిన తర్వాత ఒక 3-4 రోజులు సాంబ్రాణి పొగ వేసినట్లయితే రోజు మార్చి రోజు వస్తున్న జ్వరము కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే నేను మొన్న ఆంధ్రాలో ఉన్నప్పుడు 3-4 ఇదే పరిస్థితిలో ఉన్నారు. జ్వరం 15 రోజుల నుంచి జ్వరం వస్తుంది, మాకేమన్నా చేసి ఇవ్వండి అని అడిగారు. అదే టైంలో నేను మళ్ళీ కర్ణాటక రావడానికి నేను టికెట్ బుక్ చేసుకున్నాను, వీలు పడలేదు. ఈ వీడియో చూసి మీరు చేసుకుంటారని నేను మీకోసమై నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది బాగా చక్కగా పనిచేస్తుంది. నేను చేసి ఇచ్చాను కూడా. నేను చేసి వాళ్ళకి తాయిత మెడలో కట్టిన తర్వాత వారం రోజులకి జ్వరం లేదయ్యా, బాగానే ఉన్నారు, పిల్లలు బాగానే ఉన్నారు. ఎందుకంటే మేము ఎప్పుడు చేస్తుంటాం కదా, మంత్రసిద్ధి, యంత్రసిద్ధి, తంత్రసిద్ధి. మంత్రం సిద్ధి అయి ఉండాలి, యంత్రం సిద్ధి అయి ఉండాలి, తంత్రము సిద్ధి అయి ఉండాలి. సాధన ఈ చేసినప్పుడు
ఏదైతే మంత్రం చేస్తే మంత్రంతో పోయేదైతే మంత్రంతో పోయిద్ది. యంత్రం సిద్ధించుకున్నప్పుడు యంత్రం కానీ కట్టినట్టయితే యంత్రానికి తగ్గిపోతుంది. తంత్రం సిద్ధించినప్పుడు తంత్రం కానీ చేసినట్టయితే తంత్రానికి తక్కువ మొఖం అవుతుంది. మంత్రము, యంత్రము, తంత్రము ఈ 3 సిద్ధించుకోవాలి. లేదా ఒక్కో దానికి మంత్రం లేకుండా యంత్రమే ఉంటుంది. ఆ యంత్రాన్ని సిద్ధించుకోవాలి. యంత్రాన్ని సిద్ధించుకొని మీరు పూజ చేసి కట్టినా కూడా ఆ యంత్ర సిద్ధి వలన అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కానీ అనారోగ్యమని కాదు, దేనికి సంబంధించిందైనా యంత్రసిద్ధి చేసుకొని ఉంటే దానికి రిజల్ట్ అనేది వచ్చింది. కొంతమంది మొన్న ఒక ఆయన అంటున్నాడు, మేము చేసేమో రాలేదు అన్నాడు. నువ్వు యంత్రాన్ని సిద్ధి చేసుకో. ముందు శుద్ధి కాదు, సిద్ధి సాధన చెయ్యాలి. యూట్యూబ్లో వచ్చని చెప్పేసి మీరు టక్కన కూర్చొని పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటే అయ్యేది కాదు. అది దానికి ఒక సిద్ధి అనేది ఉంటుంది. ఆ సిద్ధి చేసుకోవాలి. సిద్ధి లేకుండా మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఉండదు. కనీసం రోజుకి వచ్చేసి 4 5 అయినా మీరు యంత్రాలు గీసి ఒక వైట్ పేపర్ మీద రాసి దాన్ని చిన్నగా రౌండ్గా గోళీలాగా చుట్టి గోధుమ పిండిలో మధ్యలో పెట్టి తీసుకెళ్ళి చేపలు అంటే నదిలో చేపలు ఉంటాయి కదా, చేపలు ఉండ నదిలో వాటిని వెయ్యండి. గోళీని యంత్రం చేసిన మైదా పిండి ఈ విధంగా 4-5 రోజులు, 11 రోజులు, 21 రోజులు మీరు సంకల్పం చెప్పుకొని చేసుకున్న తర్వాత అప్పుడు యంత్రాన్ని మీరు చేయటం ప్రారంభించండి. అంతేగాని ఏకదమ్మున మీరు పెన్ను పేపర్ తీసుకొని రాగి రేకు ఉంది, రచ్చరేకు ఉంది, భుజపత్రి ఉంది అని తీసుకొని రాస్తే రిజల్ట్ రాదు. అది కొన్ని యంత్రాలు ఉంటాయి, వేరే యంత్రాలు, అవి వేరే ఇవి వేరే. కానీ ఈ యంత్రాలు కానీ సిద్ధి చేసుకొని మీరు వీటి వల్ల కానీ రిజల్ట్ పొందుతున్నారు అంటే ఆ యంత్రాలని లెక్క లేకుండా మీరు కళ్ళు మూసుకొని గీసి ఇవ్వచ్చు. వాటికి యంత్రాలతో కూడా పని ఉండదు. వైట్ పేపర్ మీద రాసి ఎర్రదారం కానీ నల్లదారం కానీ చుట్టి మెడలో కట్టినా కూడా తగ్గిపోయింది. అంటే ఇలాంటి యంత్రాలు సిద్ధి చేసుకుంటే ఆ యంత్రాలు లెక్కలోకి రావు. ఎందుకంటే వాటికి అంత శక్తి ఉండదు. ఆ యంత్రాలకి వాటిని సిద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కష్టమైన పని చేసినప్పుడు సులభంగా ఉండ పని చేయటము అంత కష్టం అనిపించదు. అందుకనే కష్టమైన పని చేసినప్పుడు సులభంగా పని తేలికగా పని చేయాలంటే లెక్క చేయరు. గంట పట్టే దాన్ని అరగంటలో చేసి అవతల పడేసి వస్తుంటారు. ఇది కూడా అంతే, ఈ యంత్రం కూడా అంతే. కనుక ఈ యంత్రాన్ని మీరు సిద్ధి చేసుకొని మీరు ఎవరికైతే ఒకరోజు విడిచి ఒకరోజు జ్వరం వస్తూ పోతుంటుందో వాళ్ళకి కట్టినట్లయితే ఖచ్చితంగా జ్వరం తగ్గిపోతుంది. నేను చేసాను, కట్టాను, తగ్గిపోయింది. మీరు కూడా ఈ విధంగా నేను చెప్పిన విధంగా నేను చెప్తున్నప్పుడు మీకు కొంచెం కష్టము, కొంచెం ఇబ్బందిగా అనిపించాము, ఏమి ఎట్లా చెప్తున్నాడని. వాస్తవాన్ని చెప్తున్నాను. విషయాన్ని వదిలిపెట్టి వేరే విషయాలు చెప్పి డైవర్ట్ చేసి మిమ్మల్ని చెబితే మీరు చేస్తారు, రిజల్ట్ రాలేదని చెప్పేసి అంటారు. రిజల్ట్ రాదు అన్న వాళ్ళకి నేను చెప్తాను. విషయాన్ని క్లియర్గా చెప్తాను. మీకు ఈ విధంగా చేసుకోండి, సిద్ధి అయ్యిద్ది, మంత్రము, యంత్రము, తంత్రము, తర్వాత ఫలితాలు చూస్తారని చెప్తున్నాను నేను. ఈ యంత్రము ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మీ సమస్యలు మీరు పరిష్కారం చేసుకుంటారని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చూసి ఎవరికి అవసరమైనవి ఈ రోజుల్లో ఏది అవసరమైనవి చూసి నేను చేస్తున్నాను.
కొంతమంది కూడా అంటున్నారు అన్నీ ఒక్కొక్కదానికి మేము చేస్తున్నామండి, మీ పర్వాలేదు మాకు రిజల్ట్ వస్తున్నాయి. మాకు రోజు 1-2 కాల్స్ వస్తానే ఉండి మాకు రిజల్ట్ వస్తున్నాయి, ఆపొద్దు అని రాత్రి 9-10 గంటల టైంలో కూడా మాకు రిజల్ట్ వస్తున్నాయి సార్, మీరు ఆపొద్దు చేస్తూ ఉండండి. ఆ విషయాన్ని క్లారిటీగా పర్టికులర్గా చెప్తున్నారు, మేము దాని ప్రకారమే చేస్తున్నాము. కొన్ని రావట్లేదంటే కొన్ని చేసి దాంట్లో మిస్టేక్ జరగవచ్చు. మనకి కొన్ని మిస్టేక్ జరుగుతుంటాయి, వాటిని కూడా సరి చేసుకోవాలి మీరు. ఇప్పుడు చెప్పాను కదా, ఇన్ని మంత్రము యంత్రము తంత్రము సిద్ధి అయి ఉండాలని, అలాంటివి జరగనప్పుడు కొన్ని జరగవు. ఎందుకు చెప్తున్నానంటే అడిగిన వాళ్ళకి చెప్తున్నా, దీన్ని అర్థం చేసుకొని మీరు నడుచుకోండి, చేసుకోండి. ఈ శ్రీం ఛానల్ని ప్రతి ఒక్కరూ కొత్తగా మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా చేస్తుంది. మంచి మంచి వీడియోలు చూసి చేస్తున్నాను నేను. కొంతమంది అంటున్నారు డబ్బుల కోసం చేస్తున్నామని అన్నారు. నేను డబ్బుల కోసం చేయట్లేదు, నలుగురికి ఉపయోగపడిద్దని చేస్తున్నాను. ఓం శ్రీ వారాహిదేవి నమః.